కామారెడ్డి జిల్లా రామారెడ్డి పిఎస్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో యువకుణ్ణి అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు వెళ్లారు. సివిల్ డ్రెస్ లో ఉన్న ఆంధ్ర పోలీసులపై మద్దికుంట గ్రామస్తులు ప్రతిఘటించారు. రామారెడ్డి పిఎస్ చేరుకున్న మద్దికుంట గ్రామస్తులు ఆంధ్ర తెలంగాణ పోలీసులపై మ్యాన్ హ్యాండ్ చేశారు. ఏపీ రాష్ట్రానికి చెందిన ఓ యువతిని రామారెడ్డి గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి మోసం చేశాడని, దీంతో ఆ వ్యక్తి కోసం వచ్చిన ఏపీ పోలీసులు సివిల్ డ్రెస్ లో ఉండటంతో గ్రామస్తులు వారిని వెంబడించారు. దీంతో స్థానిక రామారెడ్డి పోలీసులకు భీమవరం పోలీసులు సమాచారం ఇవ్వగా రమేష్ తో పాటు పలువురు గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి పిఎస్ ఎదుట ఉద్రిక్తతకు సంబంధించి డీటెయిల్స్ మనకు భూపతి అందిస్తారు. భూపతి, అసలేం జరిగింది? కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పరిధిలోని మద్దికుంట గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన భీమవరం రూరల్ పోలీసులు మద్దికుంట గ్రామానికి చేరుకొని రమేష్ అనే యువకుడిని అదుపులో తీసుకున్న ప్రయత్నం చేశారు. రమేష్ అనే యువకుడు గతంలో ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిన పరిస్థితి ఉంది. ఆ దుబాయ్ లో భీమవరం చెందిన ఓ మహిళతో సన్నిహిత సంబంధం పెట్టుకోవడంతో పాటు ప్రేమించి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో భీమవరంకు వచ్చిన సదరు మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు భీమవరం రూరల్ పోలీసులు కామారెడ్డి జిల్లా పరిధిలోని రామారెడ్డి మండలంకి చేరుకున్నారు. రామారెడ్డి మండలంలోని మద్దికుంట గ్రామానికి వచ్చిన భీమవరం రూరల్ సిఐతో పాటు పోలీసులు సివిల్ యూనిఫామ్ లో రావడంతో గ్రామస్తులు ప్రతిఘటించిన పరిస్థితి నెలకొంది. సివిల్ యూనిఫామ్ లో రావడంతో పోలీసులుగా గుర్తించని గ్రామస్తులు వారిపై దాడి చేసే ప్రయత్నం చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ ఘటన తెలుసుకున్న రామారెడ్డి పోలీసులు మద్దికుంట గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆ తర్వాత రామారెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. దీంతో రామారెడ్డి పోలీస్ స్టేషన్ వద్ద ఇటు మద్దికుంట గ్రామస్తులకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఒక ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొవడంతో అక్కడ పోలీసులు వారికి నచ్చజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ మహిళను ప్రేమించి మోసం చేసేదాని కారణంతో రమేష్ అనే యువకుని అదుపులోకి తీసుకువెళ్ళడానికి వచ్చామని భీమవరం రూరల్ పోలీసులు చెప్తుండగా సివిల్ యూనిఫామ్ లో రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి ప్రయత్నం జరిగిందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఇటీవలే రమేష్ కు పల్వంచ మండలం ఇసాయిపేట గ్రామానికి చెందిన మరో యువతితో వివాహం జరిగినట్లు కూడా గుర్తించిన పరిస్థితి నెలకొంది. జ్యోత్స్న.